కేసీఆర్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. టీఆర్ఎస్ శ్రేణులు కొత్త ఉత్సాహంతో కొట్లాడడానికి తయారయ్యారు. అయితే కొట్లాడడం అనేది టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు కొత్త కాదండి. టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే పోరాట స్ఫూర్తి అనేది ఉంది. అయితే ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారు ఏ స్పిరిట్తో అయితే కొట్లాడి తెలంగాణను సాధించారో అదే స్పిరిట్ తోటి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, ప్రజలకు ఏదైతే చేస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారో అది నెరవేరకపోతే అడుగడుగున టీఆర్ఎస్ శ్రేణులం ప్రజల పక్షాన కొట్లాడడానికి రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా కొట్లాడతాం. ఈరోజు మేమందరం కేసీఆర్ సార్ గారు రావడము, ప్రమాణ స్వీకారం చేయడంతో మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళడానికి, కొట్లాడడానికి, ప్రజల పక్షాన నిలబడడానికి తయారుగా ఉన్నాం. అదే రకంగా తెలంగాణ ప్రగతి కోసం ఎంతగానో కేసీఆర్ గారు కృషి చేసింది. తెలంగాణ అనే మార్పు టీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి తెలంగాణ ప్రాంత అభివృద్ధి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రగతే కదా టీఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి అంతకంటే బలమైన గొంతుని వినొచ్చు, అంతకంటే బలంగా ప్రశ్నించే తత్వాన్ని వినొచ్చు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 మాత్రమే కనబడతాయి, వాయిస్ అనేది చాలా తక్కువగా వినపడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలమైన వాయిస్ వినపడుతుంది. కేసీఆర్ గారిని ఇంకా బలంగా మాట్లాడే కేసీఆర్ గారిని చూడవచ్చు. సో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కేసీఆర్ పెట్టిన పథకాలు జనాల్లోకి వెళ్ళలేక కేసీఆర్ ఓడిపోయింది అని చెప్పేసి చాలా వరకు ఉన్నాము. సో అది ఎంతవరకు అది కూడా ఒక వాస్తవమేనండి. జనాల్లోకి వెళ్ళలేక అని కాదు, ఏదైతే పని చేశామో ఆ పనిని చేసిన పనిని చెప్పడంలో కొంచెం విఫలమయ్యామనేది చాలామంది సమీక్షల్లో చెప్తూనే ఉన్నారు. సరే, అనేక కారణాలు ఉన్నప్పటికీ చేసిన ప్రగతిని ఆ స్థాయిలో ప్రజల్లోకి చెప్పలేకపోయాం, ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం కానీ ప్రజల్లో ప్రచారం చేసుకోలేకపోయాం అనేది ఒకటి.